వృత్తాంతములలో మనము 17వ అధ్యాయం నుంచి రాయబడి ఉన్నటువంటి యెహోషువాపాతు యొక్క చరిత్రను మనము నేర్చుకుంటూ ఉన్నాము. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి యెహోషువాపాతు జీవితంలో మరి చాలా విస్తారమైన సైన్యాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. అతని రాజ్యములో ఎంతో ఎక్కువ పరాక్రమశాలులు ఉండేలాగా దేవుడు సహాయం చేసి విస్తారమైన సైన్యాన్ని దేవుడు యెహోషువాపాతుకు ఇవ్వడం జరిగింది. 18వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుదాం. తనకు చూడండి, 18వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయములో మొదటి వచనాన్ని మనం చూస్తే, తనకు ఐశ్వర్యమును ఘనతయు కలుగగా అధికముగా కలిగిన తరువాత యెహోషువాపాతు అహాబుతో వియ్యముంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహోషువాపాతు చాలా దేవుని చేత ఆశీర్వదించబడిన తర్వాత, దేవుని చేత అతడు బహుగా హెచ్చించబడిన తర్వాత, ఎంతో ఐశ్వర్యము, ఎంతో ఘనత, ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందుకున్న తర్వాత అతడు ఒక పొరపాటు చేయడం అనేది జరిగింది. ఏంటి అతడు చేసిన పొరపాటు అంటే, ఇశ్రాయేలీల రాజు అయినటువంటి అహాబుతో వియ్యముందాడు. ఇశ్రాయేలీల రాజు అయినటువంటి అహాబుతో ఏం చేశాడండి? వియ్యముందాడు. యెహోషువాపాతు కుమారుడికి అహాబు యొక్క కుమార్తెనిచ్చి ఏం చేశాడు? పెళ్లి చేశాడు. చూడండి, ఇశ్రాయేలీల రాజు అహాబు మనకు తెలుసు. ఇశ్రాయేలీలు 2 భాగాలుగా విడిపోయిన తర్వాత ఇశ్రాయేలీలందరూ కూడా యెహోవాను ఏం చేశారు? విసర్జించేశారు. ఇశ్రాయేలీలు 2 భాగాలుగా విడిపోయిన తర్వాత యెహోవాను వారు సేవించడం మానేశారు, యెహోవాను పూజించడం మానేశారు. యెరూషలేములో ఉన్న దేవాలయానికి రావడం మానేశారు. వారికి నచ్చినట్లుగా వారికి నచ్చిన వారిని వారు పూజిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు పూర్తిగా ఏమైపోయారు? 2 బంగారపు దూడలను పెట్టుకుని వాటిని పూజిస్తూ ఉన్నారు. కాబట్టి వారు పూర్తిగా ఏమైపోయారు? విగ్రహారాధికులు అయిపోయారు. వారు పూర్తిగా ఏమైపోయారండి? విగ్రహారాధికులు అయిపోయారు. అలాగే అహాబు అనేవాడు చాలా దారుణమైనటువంటి వ్యక్తి. అహాబు యొక్క భార్య యెజబెలు చాలా దారుణాతి దారుణమైనటువంటి మనిషి ఆవిడ. వీళ్ళిద్దరూ కూడా భయంకరమైనటువంటి శాపగ్రస్తులుగా ఉన్నారు. కానీ వారు దేవుణ్ణి విసర్జించి శాపగ్రస్తులైపోయారు అన్న సంగతి తెలిసి కూడా, వాళ్ళు దేవునికి విరోధంగా ఎన్నో పాపాలు చేస్తున్నటువంటి కుటుంబము అన్న సంగతి తెలిసి కూడా యెహోషువాపాతు ఎవరితో వియ్యమందాడండి? అహాబుతో వియ్యముందాడు. దేవునికి స్తోత్రం కలుగును. అది యెహోషువాపాతు మీదకి దేవుని కోపము దిగి రావడానికి కారణమైంది. యెహోషువాపాతు
ఆ పని దేవుడి దృష్టికి ఒక అపరాధంగా ఎంచబడింది. యెహోషువపాతు చేసిన పని దేవుని దృష్టికి ఎలా ఎంచబడింది? అపరాధంగా ఎంచబడింది. చూడండి, మనము వియ్యమొందేటప్పుడు శాపగ్రస్తులతో వియ్యమొందకూడదని దేవుని వాక్యంలో రాయి. మనం పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు శాపగ్రస్తులను పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అన్నటువంటిది మనకి దేవుడిచ్చిన ఆజ్ఞగా కనబడుతున్నది. ఈ ఆజ్ఞను అతిక్రమించిన వారు ఎంత మంచి భక్తులైనా సరే వారి కుటుంబాల్లో వారికి దేవుని యొక్క శిక్షలు అమలవుతాయి. ఈ ఆజ్ఞను అతిక్రమించిన వారు ఎంత పరిశుద్ధాత్మ పూర్ణులుగా ఏ కాలంలో ఉన్నవారైనా సరే వారు ఖచ్చితంగా చాలా ఘోరాతి ఘోరమైన పరిణామాలను అనుభవించక తప్పదు. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపము అయిపోతుంది కాబట్టి. దేవుని యొక్క వాక్యంలో మనకు తెలుసు, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 3-4 వచనాలు. మీరు వారితో వియ్యమొందకూడదు, వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకూడదు, నీ కుమారునికి వారి కుమార్తెలను పుచ్చుకొనకూడదు అన్నటువంటి ఆజ్ఞ ఇశ్రాయేలీలకి మొదటిలోనే ఇవ్వబడింది. మొదటిలోనే దేవాది దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చాడంటే పెళ్ళిళ్ళ విషయంలో తల్లిదండ్రులకి చేసుకునే పిల్లలకి కూడా దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చాడు? మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శపితమైన వారిని వివాహాలు చేసుకోకూడదు, శాపగ్రస్తులైనటువంటి వారితో వియ్యము పొందకూడదు. యెహోవా భక్తులనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. దేవుని బిడ్డలుగా ఉన్నవారు దేవుని బిడ్డలనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. పరిశుద్ధులైన వారు పరిశుద్ధులనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. నీతిమంతులైన వారు నీతిమంతులనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. అంతే తప్ప దేవుని పిల్లలుగా పరిశుద్ధులుగా పవిత్రులుగా నీతిమంతులుగా మారిన వారు ఏ మాత్రము కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి శపితమైన వారిని పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యెహోషువపాతు ఇప్పుడు మనం చదువుకున్న ఆజ్ఞను అతిక్రమించినట్లా కాదా? యెహోషువపాతు వాళ్ళు ఇశ్రాయేలీలు అనబడిన దేవుని జనాంగం అయితేనేంటి, ప్రస్తుతం వాళ్ళు ఎవరు? ప్రస్తుతం ఇశ్రాయేలీలు 10 గోత్రాల వారు ఎవరు? శాపగ్రస్తులైపోయారు. ఎందుకు శాపగ్రస్తులైపోయారు? వారు యెహోవాను విసర్జించి యెహోవాను పూజించడం మానేసి వారు ఎవరిని పూజిస్తున్నారు? బంగారు దూడలను పూజిస్తూ ఉన్నారు, పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఏమైపోయారు? శాపగ్రస్తులైపోయారు. కాబట్టి అటువంటి వారితో ఏం పొందకూడదు? దేవుని ఆజ్ఞను బట్టి వియ్యమొందకూడదు. ఇక్కడ ఆహాబు అనబడిన వాడు నాకులాగా మహారాజు కదా అనుకున్నాడు తప్ప, నేను మహారాజుని, ఆహాబు అనబడిన వాడు నాకులాగా మహారాజులైన మేము మహారాజులతోనే వియ్యమొందాలి అని అనుకున్నాడు. కానీ మహారాజు అయినా సరే ఆహాబు శపితమైన వాడు, మహారాజు అయినా సరే ఆహాబు కుటుంబము శాపగ్రస్తులు అన్న సంగతి అతడు మర్చిపోయాడు. ఖచ్చితంగా క్రైస్తవులు అనబడిన వారు వివాహాలు చేయవలసిన సమయంలో తల్లిదండ్రులు చూడవలసింది, పెళ్ళిళ్ళు చేసుకునే వయసు వచ్చినప్పుడు పిల్లలు చూడవలసింది. దేవుని పిల్లలుగా ఉన్నవారు ఏం చూడాలి? మొట్టమొదటిగా మన స్టేటస్ కలిగిన వారా కాదా, మనకులాగా ఐశ్వర్యవంతులా కాదా, మనకులాగా చాలా పలుకుబడి ఉన్నవారా కాదా, లేదంటే బాగా డబ్బు ఉన్నవారా కాదా, లేదంటే మంచి ఉద్యోగము చేసే మనిషా కాదా, లేదంటే చాలా అందము కలిగిన మనిషా కాదా, లేదంటే బాగా కట్నం ఇచ్చే మనిషా కాదా అన్నది కాదు. ఏం చూడాలి? దేవుని పిల్లలుగా ఉన్నవారు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వారు చూడవలసింది, వారు దేవుని పిల్లలా కాదా, అవతల కుటుంబము దేవుని భక్తులా కాదా, అవతల కుటుంబ సభ్యులు దేవుని బిడ్డలా కాదా, అవతల కుటుంబ సభ్యులు నీతిమంతులా కాదా, అవతల కుటుంబ సభ్యులు పరిశుద్ధులా కాదా, అటువంటి అవతల కుటుంబ సభ్యులు దేవుని యందు భయభక్తులు కలిగిన వారా కాదా. నేను ఒకటి చెప్పనా, నిజ క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఖచ్చితంగా అన్యుల్నే కాదు, ఖచ్చితంగా నిజ క్రైస్తవులుగా ఉన్నవారు ఖచ్చితంగా పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు వారిలాగా నిజ క్రైస్తవులుగా ఉన్నవారినే పెళ్ళిళ్ళు చేసుకోవాలి.
చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన క్రైస్తవులు నామకార్థ క్రైస్తవులను కూడా పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. నామకార్థ క్రైస్తవులను కూడా పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన క్రైస్తవులు నామకార్థ క్రైస్తవుల్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకున్నటువంటి మనుషులు, పెళ్లి చేసుకున్న తల్లిదండ్రులు కూడా ఎలా మారిపోతారు? నామకార్థ క్రైస్తవులుగా మారిపోతారు. నామకార్థ క్రైస్తవులు వీరి వల్ల నిజ క్రైస్తవులుగా మారరు, కానీ ఈ నిజ క్రైస్తవులు నామకార్థ క్రైస్తవుల వల్ల ఎలా మారిపోతారు? నామకార్థ క్రైస్తవులుగా మారిపోతారు. కాబట్టి చాలా మంచి భయభక్తులు కలిగినటువంటి కుటుంబమా కాదా అన్నది కూడా చూసుకోవాల్సిన అవసరం చాలా. పరిశుద్ధ జనాంగం అనబడిన వారు, పవిత్రమైనటువంటి బిడ్డలుగా మారిన వారు వివాహాలు చేసుకునేటప్పుడు కూడా అటువంటి పరిశుద్ధ జనాంగాన్నే, అటువంటి పవిత్రమైన జనాంగాన్నే పెళ్ళిళ్ళు చేసుకుంటే వారి ఆత్మీయ జీవితంలో ఎప్పుడూ కూడా ఎటువంటి ఇబ్బంది వారికి ఎదురవదు. మంచి భక్తుడు, మంచి భక్తురాలు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇద్దరు కూడా ఏమవుతారు? చాలా ఆత్మీయంగా వర్ధిల్లుతారు. మంచి భక్తుడు వెళ్ళి నామకార్థ క్రైస్తవురాలని పెళ్లి చేసుకున్నాడు, ఏమైపోతాడు? ఆడు కూడా, భర్త కూడా నామకార్థ క్రైస్తవుడుగా మారిపోతాడు భార్య వల్ల. లేదంటే మంచి క్రైస్తవుడు వెళ్ళి ఒక అన్యుణ్ణి, శపితమైన వాడిని, శాపగ్రస్తుడైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అప్పుడు ఏమైపోతాడు? ఈ మంచి క్రైస్తవుడు ఆ శపితమైనటువంటి భార్య వలన ఏమైపోతాడు? పూర్తిగా దేవునికి విరోధమైనటువంటి వ్యక్తిగా మారిపోతాడు. సొలొమోను అంతటి వాడే అతని భార్యల వల్ల అతడు ఏమైపోయాడు? వాక్యంలో రాయబడి ఉంటుంది, అతని భార్యల వలన అతడు విగ్రహారాధికుడైపోయి అతడు పాపము చేశాడు అని రాయబడి ఉంటుంది సొలొమోను కోసం. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అతని భార్యలు అతని హృదయాన్ని త్రిప్పివేశారు. మహాజ్ఞానవంతుడు, దేవుని యందు చాలా భయభక్తులు కలిగిన వాడే, కానీ అతని భార్యలు అన్యులు, అతని భార్యలు శాపగ్రస్తులు. ఆ శాపగ్రస్తులైన భార్యలు దేవుని భక్తుడుగా, దేవుని ఎదుట చాలా గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నటువంటి భక్తుడుగా ఉన్న సొలొమోను హృదయాన్ని ఏం చేశారట? త్రిప్పివేశారు. సొలొమోను హృదయాన్ని. సొలొమోను తన భార్యల హృదయాలను దేవుని వైపు తిప్పలేకపోయాడు, కానీ సొలొమోను హృదయమే తన భార్యల వల్ల ఏమైపోయింది? తిరిగివేయబడింది. సొలొమోను ఏమైపోయాడు? లాస్ట్కి వచ్చేటప్పటికి విగ్రహారాధికుడైపోయాడు. ఏమైపోయాడండి సొలొమోను? విగ్రహారాధికుడైపోయాడు, అపరాధి అయిపోయాడు, పాపి అయిపోయాడు, దుష్టుడైపోయాడు, దుర్మార్గుడైపోయాడు, దేవుని కోపాన్ని రగిలించిన వాడైపోయాడు కదా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అవతల వారి యొక్క స్టేటస్లు, లేదంటే అవతల వారి చదువులు, అవతల వారి ఉద్యోగాలు, అవతల వారి యొక్క అందాలు చందాలు కాదు మనం చూడవలసింది. ఏం చూడాలి? దేవుని బిడ్డలా కాదా, క్రైస్తవులా కాదా, పరిశుద్ధులా కాదా, నీతిమంతులా కాదా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మంచి కుటుంబమా కాదా అన్నదే చూడాలి తప్ప, లేకపోతే చాలా. నిర్గమాకాండం 34వ అధ్యాయం 16వ వచనం. నిర్గమాకాండం 34:16. నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకోకూడదు. వారి కుమార్తెలు ఏం చేస్తారు? నీ కుమారులను వారు ఎలా మార్చేస్తారు? విగ్రహారాధికులుగా మార్చేస్తారు. అది ఏ పాపంగా ఎంచబడింది అక్కడ రాసినప్పుడు? కాబట్టి అంత ఘోరాతి ఘోరమైనటువంటి అపరాధంగా దేవుని దృష్టికి అది కనబడుతూ ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అలాంటి పని చేయకూడదు. ఇక్కడ యెహోషువాపాతు ఎంతో యథార్థవంతుడిగా ఉండి ఇలాంటి ఒక చెడ్డ పని చేశాడేంటి? యెహోషువాపాతు ఎంతో నీతిమంతుడిగా ఉండి దేవుని దగ్గర మంచి సాక్ష్యం పొందుకున్నవాడుగా ఉండి యెహోషువాపాతు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడేంటి?
యెహోషువాపాతు తన కుమారుడికి పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు వెళ్ళి ఒక భయంకరమైన శాపగ్రస్తుడుగా ఉన్నటువంటి అహాబు యొక్క కుమార్తెతో పెళ్లి చేశాడేంటి తన కుమారుడికి? ఏం చూశాడంటారు? కేవలము నేను రాజుని, నా వియ్యంకుడు కూడా రాజు, మేము రాజకుటుంబము, మేము వియ్యముందేది కూడా రాజకుటుంబంతోనే వియ్యముందాలి అని అనుకున్నాడే కానీ రాజకుటుంబంగా వాళ్ళు శాపగ్రస్తులుగా ఉన్నారు అన్న సంగతి మర్చిపోయాడు. చాలా ఐశ్వర్యవంతులుగా ధనవంతులుగా ఉన్న వారు దేవుని దృష్టికి శాపగ్రస్తులు అన్న సంగతి మర్చిపోయాడు. నాకులాగానే చాలా ఆస్తి ఐశ్వర్యాలు ఉన్నాయి అని అనుకున్నాడు తప్ప కేవలము దేవుని యొక్క రక్షణ వాళ్ళకి లేదు కదా అన్న సంగతి మర్చిపోయాడు. దేవుడు అతనికి ఐశ్వర్యము, ఘనత, పేరు ప్రఖ్యాతులు అన్నీ ఇచ్చిన తర్వాత అతడు ఈ అపరాధము చేసి అతడు ఏమైపోయాడండి? తప్పు చేశాడు. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 12-13 వచనాలు. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయం 12-13 వచనాల్లో చూస్తే యెహోషువ ఇశ్రాయేలీయులు అనబడిన దేవుని జనాంగానికి కనాను దేశం వెళ్ళిన తర్వాత ఏ పొరపాటు చేయొద్దని చెప్తున్నాడు అక్కడ. చదవండి మళ్ళా. వారితో వియ్యముంది. మీరు ఈ దేశాన్ని జయించిన తర్వాత ఈ దేశంలో కొంతమంది మిగిలి ఉండిపోతారు అన్యజనులు. ఆ అన్యజనులలో కొంతమందిని మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటే, లేదంటే అన్యజనులతో ఆ శాపగ్రస్తులతో మీరు వియ్యముందితే, వియ్యముంది వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఇక్కడ మిగిలిపోయిన అన్యజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా కొట్టివేయడము మానేస్తాడు. మీరు ఈ దేశములో ఉండకుండా నశించిపోతారు. ఎందువల్ల? వాళ్ళతో వియ్యమొందడం వల్ల, వాళ్ళ పిల్లల్ని మీరు పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల, మీ పిల్లలకు వారి పిల్లల్ని ఇవ్వడం వల్ల, వాళ్ళతో మీరు వియ్యమొందడం వల్ల మీరు ఈ దేశంలో ఉండకుండా నశించిపోతారు. రెండోది, వాళ్ళని దేవుడు పూర్తిగా కొట్టివేయడం మానేస్తాడు. పూర్తిగా వారిని బయటికి పంపివేయకుండా దేవుడు ఆ అన్యజనులను ఇక్కడే ఉంచేస్తాడు. వారు అలాగ ఉండిపోయారంటే వారు మీకు ఏమవుతారు? ఉరిగా మీకు మారుతారు. మీకు వారు ఎలా మారుతారు? బోనుగా మారుతారు. వాళ్ళు బోన్లు అయిపోతారు. ఆ బోన్లో మీరు చిక్కుకుంటారు. మీ పక్కన కొరడాలుగా ఉంటారు. మీ కళ్ళల్లో ముళ్ళుగా వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూడండి, శాపగ్రస్తులని దేవుని పిల్లలు పెళ్లి చేసుకుంటే నష్టం ఎవరికి కలుగుతుంది? శాపగ్రస్తులుగా దేవుని పిల్లలకా? ఎక్కడండి? ఎవరికే? శాపగ్రస్తుల్ని దేవుని జనాంగము అనబడిన వారు పెళ్ళిళ్ళు చేసుకుంటే నష్టపోయేది శాపగ్రస్తులు కాదు. వాళ్ళకి ఏ శిక్ష రాదండి. ఎవరికి వస్తుంది శిక్ష? ఎవరైతే ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారో వారికి వస్తుంది తప్ప ఆ శాపగ్రస్తులు బాగానే ఉంటారు. వాళ్ళకి ఏ శిక్ష రాదు.
కానీ వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకున్నందుకు దేవుని ప్రజలుగా ఉన్న వారి మీదకి మాత్రం ఒక శిక్ష కాదు, ఎన్ని రకాల శిక్షలో దేవుడి దగ్గర నుంచి వచ్చేస్తాయి. అది తెలిసి చేసినా తెలియక చేసినా ఆ శిక్షలు అనుభవించవలసిందే. అది బుద్ధిపూర్వకంగా చేసినా, ఉద్దేశపూర్వకంగా చేసినా, లేదంటే అనుకోకుండా చేసినా దాని ప్రతిఫలాన్ని అనుభవించవలసిందే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని పరిశుద్ధులు అనబడిన వారు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేసే టైంలో అవతల వాళ్ళతో వియ్యమొందేటప్పుడు వాళ్ళలాగానే పరిశుద్ధులు నీతిమంతులు అనబడిన వారుగా ఉన్నారా లేదా చూసుకుని వారితో వియ్యమొందాలి. దేవుని చిత్తమును అడిగి, దేవుని చిత్తములో ఉన్న మనిషా కాదా అడిగి తెలుసుకుని పెళ్ళిళ్ళు చెయ్యాలి. ప్రభువా, నా కొడుక్కి ఇదిగో ఒక అమ్మాయిని చూసాము, ఈ అమ్మాయి నా కొడుక్కి నువ్వు అతనికి సాటి అయిన సహాయంగా ఏర్పాటు చేసిన అమ్మాయా కాదా అని దేవుడిని అడిగి, దేవుడు అవును అంటే పెళ్లి చేసుకోవాలి తప్ప దేవుడు కాదు అంటే పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు. వారు దేవుని పిల్లలైనా సరే పెళ్లి చేసుకోవడానికి వీళ్ళే. మన సంఘంలో ఒక బిడ్డకి పాస్టర్ గారి అమ్మాయి, దేవుని కుమారుడు, దేవుని భక్తుడిగా ఉన్నటువంటి కుమారుడికి పాస్టర్ గారి అమ్మాయి దేవుని చిత్తంలో లేదని చెప్పాడు ఒకరోజు నా ద్వారా. పాస్టర్ గారి అమ్మాయే దేవుని చిత్తంలో లేదు అంటే, కాబట్టి దేవునికి నమ్ముకున్న వారిలో కూడా దేవుని చిత్తంలో ఉన్నవారా లేరా అన్నది కూడా చూసుకోవాలి ఖచ్చితంగా. ఏమండి, దేవుని చిత్తంలో ఉన్నవారు. మన కుమార్తెలకు పెళ్ళిళ్ళు చేసే టైంలో మనము బియ్యం అందడానికి చూస్తున్నప్పుడు ఒక కుటుంబం వచ్చింది. ఆ కుటుంబము నీ చిత్తంలో మేము బియ్యం అందడానికి నీ చిత్తంలో ఉన్న కుటుంబమా కాదా దేవుణ్ణి అడగాలి. ఇదిగో ప్రభువా, నా కుమార్తెకి ఇదిగో పలానా అబ్బాయినిచ్చి పెళ్లి చేద్దామన్న సంబంధం వచ్చింది. ఇదిగో ప్రభువా, ఈ కుమారుడు నా కుమార్తెకు నువ్వు ఏర్పాటు చేసిన సాటి అయిన సహాయమా కాదా అని దేవుణ్ణి అడగాలి. దేవుడి దగ్గర కనిపెట్టి, దేవుడి దగ్గర ఉపవాసం ఉండి, దేవుడి దగ్గర విచారణ చేసి దేవుణ్ణి అడగాలండి. దేవుడు నేను నా చిత్తంలో ఉన్న కుటుంబమే వియ్యముందు అంటే అప్పుడు వియ్యమొందాలి. నా చిత్తంలో ఉన్నటువంటి కుమారుడే అల్లుడిగా చేసుకుంటే అప్పుడు చేసుకోవాలి. నా చిత్తంలో ఉన్నటువంటి అమ్మాయే కోడలుగా చేసుకుంటే అప్పుడు చేసుకోవాలి తప్ప, అందంగా ఉంది, చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, బోల్డంత ఐశ్వర్యం ఉంది, వాళ్ళకి బోల్డంత ఆస్తి ఉన్నది, చాలా గొప్ప జీతము నెల వచ్చేటప్పటికి సంపాదిస్తున్నాడు, ఇలాంటివి కాదు చూడవలసింది. అందచందాలకి, లేదంటే చదువులకి, లేదంటే ఆస్తులకి, ఐశ్వర్యాలకి మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేసే టైంలో చోటు ఇవ్వడానికి వీల్లేదు. ఏ మాత్రము క్యాస్ట్లకు కూడా మనము చోటు ఇవ్వడానికి వీళ్ళు. దేవుడు ఒకవేళ వేరే మనిషిని, వేరే క్యాస్ట్కి సంబంధించిన మనిషిని నా చిత్తంలో ఉన్న మనిషి చేసుకో అంటే చేసుకోవాలి ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవాది దేవుని చిత్తము, దేవాది దేవుని ఇష్టము, దేవాది దేవుని నిర్ణయం, దేవాది దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో అది యావత్తూ మన వివాహాల్లో నెరవేరాలి. వివాహం అనేది అన్ని విషయాల్లోనూ ఘనమైనది. ఆ ఘనమైన వివాహములో తేడా జరిగిందా, వాళ్ళు భూమి మీద ఉన్నంత కాలము దేవుని యొక్క ఉగ్రతను అనుభవించవలసిందే. ఆ ఘనమైన వివాహ విషయంలో తేడా జరిగిందా, అవతల కుటుంబము యువతల కుటుంబము ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన కుటుంబము ఖచ్చితంగా జీవితాంతం నలిగిపోవలసిందే. ఎవరైతే ఆ దేవుని చిత్తంలో లేని మనిషిని పెళ్లి చేసుకున్నారో ఆ మనిషి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఖచ్చితంగా బతికున్నంత కాలము నలిగిపోవలసిందే. ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు ఎన్ని రకాలుగా వచ్చేస్తాయో ఊహించలేమన్నమాట. ఇంకా భయంకరమైన నలుగుడే ఉంటుంది తప్ప సమాధానం కానీ, సంతోషం కానీ, ఆశీర్వాదం కానీ ఏదీ కనపడదు. ఇంకా దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో యెహోషువ అంటున్నాడు, కనాను దేశానికి ఇంకా వీళ్ళు వెళ్ళిపోయారు, యుద్ధాలు అయిపోయాయి, కనాను దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు, కనాను దేశాన్ని గోత్రాల వారీగా
యెహోషువ పంచిచ్చేశాడు. అయితే ఇంకా చాలామంది ఆ కనాను దేశంలో ఉన్న అనుజనులు చాలామంది అక్కడక్కడ మిగిలిపోయారు. ఆ మిగిలిపోయినటువంటి వారి విషయంలో ఒక సూచన చెప్తున్నాడు, లేదంటే ఒక ఆజ్ఞ యెహోషువ ద్వారా దేవుడికి ఇవ్వబడింది ఇశ్రాయేలీయులకి. ఏంటి మళ్ళా చదవండి ఒకసారి. అయితే మీ యొద్ద మిగిలి ఉన్న హత్తుకుని వారితో వియ్యముంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల. వియ్యం పొందిన తర్వాత ఏం చేస్తారు? సాంగత్యం చేస్తారు. ఒకవేళ అలాగే వియ్యం పొందిన తర్వాత సాంగత్యం చేస్తే, వాళ్ళతో సహవాసం కలిగి ఉంటే, వాళ్ళతో ఒక బంధం ఏర్పడింది కాబట్టి ఆ బంధాన్ని మీరు కొనసాగిస్తే దేవుడు అప్పటి వరకు వెళ్ళగొట్టినటువంటి ప్రజలను ఇంకా మిగిలిన వారిని వెళ్ళగొట్టడం మానేస్తాడు. మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో మీరు చేసిన ఈ పాపాన్ని బట్టి ఈ మంచి దేశంలో మీరు ఉండకుండా ఏమైపోతారు? నశించిపోతారు. మీరు పెళ్ళిళ్ళు చేసుకుని సాంగత్యం చేస్తున్నటువంటి అవతల కుటుంబాలు, అవతల మనుషులు మీకు ఎలా మారిపోతారు? ఉరిగా, బోనుగా, కొరడాలుగా, మీ కళ్ళల్లో ముళ్ళుగా ఉంటారు. అప్పుడు ఎవరు నలిగిపోవాలి? యువతల వాళ్ళే నలిగిపోవాలి కదండి. యువతల వాళ్ళే వాళ్ళని చాలా దారుణంగా ఇచ్చేస్తారు. కాబట్టి దేవుని ఆజ్ఞ, మనము భూమి మీద జీవించినంతకాలం ఏ పని చేసినా ఆ పని నిమిత్తము దేవుడిచ్చిన ఆజ్ఞ ఏదైతే ఉన్నదో ఆ ఆజ్ఞను ఖచ్చితంగా మనము అనుసరించాలి. అది ఏ పని అయినా సరే ఆ పనికి సంబంధించిన ఆజ్ఞ బైబిల్లో ఉంటుంది ఖచ్చితంగా. ఏ పనికి దేవుని ఆజ్ఞ ఇవ్వలేని పని ఏదీ లేదు బైబిల్లో. ప్రతి పనికి దేవుని యొక్క ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. కాబట్టి ఆ పనిలో దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏమిటో నువ్వు చూడాలి. ఆ పనిలో దేవుని చిత్తం ఏమిటో నువ్వు చూడాలి. ఆ పనిలో దేవుడి నిర్ణయం ఏమిటో నువ్వు చూడాలి. ఆ పనిలో దేవుడి ఇష్టం ఏమిటో నువ్వు చూడాలి. అప్పుడే దాన్ని మనము చెయ్యాలి. మనుషులు బలవంతం చేస్తున్నారని, చుట్టాలు బలవంతం చేస్తున్నారని, బంధువులు బలవంతం చేస్తున్నారని, లేదంటే బంధువులు కోప్పడుతున్నారని, లేదంటే మొహమాటానికి చోటిచ్చి, లేదంటే పెద్దరికానికి చోటిచ్చి, లేదంటే ఇంకోటి చోటిచ్చి మనము దేవుని చిత్తాన్ని, దేవుని నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అతిక్రమించి పాపము చేయడానికి వీల్లేదు. ఎందుకంటే అలాగ మనల్ని త్రోవ తప్పించిన వారికి ఏమీ అవ్వదు. వాళ్ళ బంధువులు, వాళ్ళ పెద్దోళ్ళు, వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళు, లేదంటే వాళ్ళ చుట్టాలు, లేదంటే వాళ్ళ రక్త సంబంధికులు, వీళ్ళ వల్ల మనం ఒక రాంగ్ స్టెప్ వేసేసాం. కానీ ఆ ఎవరి వల్ల మనం రాంగ్ స్టెప్ వేసామో వాళ్ళకి ఏమీ అవ్వదండి, వాళ్ళు బాగానే ఉంటారు. చాలా దారుణమైన పరిణామాలు అనుభవించవలసింది ఎవరమంటే వాళ్ళ మాటలు ఆలకించి రాంగ్ స్టెప్ వేసాం కదా మనమే. ఎవరండి? మనమే పరిణామాలు అనుభవించాలి. అప్పుడు మనం, దేవా నేను కావాలని చేయలేదు, ఆ మనిషి బలవంతం చేసేయడం వల్ల, మరి నాకు చాలా పెద్ద బంధువు కాబట్టి నన్ను చాలా బలవంతం చేయడం వల్ల, దేవా నేను ఇంక మాట తప్పలేకపోయి ఆ పని చేశాను ప్రభా, ఇందులో నా తప్పేమీ లేదు, నిజానికి నాకైతే ఇష్టం లేదు, కానీ ఆ మనిషి నా బంధువు కాబట్టి ఆ బంధువు మాట కొట్టివేయకూడదు కాబట్టి కొట్టివేయకుండా నేను ఇలా చేశాను ప్రభా, నా తప్పేమీ లేదన్నా దేవుడు ఊరుకోడు. ప్రతి విషయంలోనూ మనకి ఎవరు ముఖ్యము అంటే దేవుడు. ప్రతి విషయంలోనూ ఎవరి నిర్ణయం ముఖ్యం అంటే దేవుడిది. ప్రతి విషయంలోనూ ఎవరి చిత్తం ముఖ్యం అంటే దేవుడిది. ప్రతి విషయంలోనూ ఎవరి యొక్క ఆలోచన మనకు ముఖ్యమంటే, ఎవరి ఇష్టం ముఖ్యమంటే దేవుడిది. ప్రతి విషయంలోనూ మనం దేవుడికే లోబడాలి తప్ప భూమి మీద ఉన్నంతకాలము మనం ఏ మనుషులకి ఏ రూపంగానూ మనం లోబడ్డానికి వీల్లేదు.
దేవునికి స్తోత్రం. దేవుని చిత్తానికి విరోధమైన సలహా అయినా సూచన అయితే మాత్రం, అదే దేవుని చిత్తానికి అనుకూలమైనది అయితే ఖచ్చితంగా లోబడాలి. మళ్ళీ అవతలవాడు చెప్పింది. కానీ దేవుడి చిత్తానికి విరోధమైనది అంటే వారు ఎవరైనా సరే దాన్ని మనం లెక్క చేయడానికి వీల్లేదు. మనం గౌరవించవలసిన అవసరము లేదు. మనం ఆ మనుషులను అనుసరించవలసినటువంటి అవసరం లేదు. ఒకవేళ అనుసరించామా జీవితాంతం నలిగిపోవలసింది. మళ్ళీ విడుదల వస్తుందో రాదో కూడా తెలియదు. ఒకవేళ వచ్చినా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎలాగ వస్తుందో కూడా తెలియదు, ఏమవుతుందో కూడా తెలియదు. ఇంక ఊహించలేమన్నమాట. తర్వాత జరిగే పరిణామాలు ఊహించలేము. ఒక పరిశుద్ధుడు శాపగ్రస్తుడిని పెళ్లి చేసుకోవడం వల్ల ఇప్పుడు వాళ్ళకు పుట్టిన జనాంగము, వాళ్ళకు పుట్టిన పిల్లలు ఇప్పుడు ఎవరవుతారు? పరిశుద్ధుడు, ఆ శాపగ్రస్తురాలు, వీళ్ళిద్దరికీ పెళ్ళయింది. వాళ్ళకి పిల్లలు పుడతారు కదా. ఇప్పుడు ఈ పిల్లల్ని ఎవరని ఎంచాలి? మనం ఎవరని ఎంచాలి? పరిశుద్ధుడిగా తండ్రి ఉన్నాడు కాబట్టి పిల్లలు పరిశుద్ధులని ఎంచాలా? శపితమైనదిగా తల్లి ఉంది కాబట్టి శాపగ్రస్తులను ఎంచాలా? ఎలా ఎంచాలి? దేవుడు ఎలాగెంచుతున్నాడు? దేవుడు ఎలాగెంచుతున్నాడు? పెళ్లి కొడుకు పరిశుద్ధుడు, పెళ్లి కూతురు శపితమైంది, ఇద్దరికి పెళ్ళయింది, వాళ్ళకి పిల్లలు పుట్టారు. వాళ్ళ పిల్లలు ఎవరు అని ఎంచబడతారు దేవుడి దగ్గర? చెప్పండి. శాపగ్రస్తులుగానే ఎంచబడతారు. ఎలా పడతారండి? శాపగ్రస్తులుగానే ఎంచబడతారు. మనం చేసిన పాపానికి ఏ అన్యం పుణ్యం ఎరిగిన మన పిల్లలు కూడా దేవుడి దగ్గర ఏమైపోతున్నారు? శాపగ్రస్తులైపోతున్నారు. ఆ అధికారం మనకు ఎవరిచ్చారు? మన పిల్లల్ని దేవుడి దగ్గర శాపగ్రస్తులుగా చేసే అధికారం మనకు ఎవరిచ్చారండి? వాళ్ళకి ఏం తెలుసు పాపం? వాళ్ళకి పుట్టిన ఏ పాపం ఎరిగిన బిడ్డలు మన వల్ల శాపగ్రస్తులైపోయారే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అలాగ కొత్త నిబంధనలో ఉంది, అటు ఇటు వారికి పెళ్ళైతే పుట్టినవారు అపవిత్రులు అయిపోతారు. పుట్టినవారు ఏమవుతారు? అపవిత్రులైపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పెళ్ళిళ్ళ వల్ల మీరు అపవిత్రులు అవ్వకూడదు. ఆ పెళ్ళిళ్ళ తర్వాత పుట్టిన పిల్లలు కూడా ఆ పెళ్ళిళ్ళ వల్ల అపవిత్రులు అవ్వకూడదు. కాబట్టి పరిశుద్ధుల్నే పెళ్ళిళ్ళు చేసుకోండి. కాబట్టి ఇక్కడ యెహోషువ అంటున్నాడు, జాగ్రత్త, మీరు వారితో వియ్యమండొద్దు, వారి కూతుర్ని మీరు చేసుకోవద్దు, మీ కొడుకుల్ని వాళ్ళకి ఇవ్వద్దు. వాళ్ళు మీకు ఎలా మారిపోతారు? ఊరిగా మారిపోతారు. వాళ్ళు మీ బిడ్డల హృదయాలను తిప్పివేస్తారు. వాళ్ళు మీ పిల్లల చేత వ్యభిచారం చేయిస్తారు. వాళ్ళు మీ పిల్లలు అపవిత్రులైపోయేలాగా, శాపగ్రస్తులైపోయేలాగా వారు మిమ్మల్ని మార్చివేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అలాగ ఉండదు. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. ఎజ్రా 9:2. పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనిన వారైరి. కాబట్టి అది దేవుని దృష్టికి ఏమైంది? అపరాధముగా ఎంచబడింది. ఆ పెళ్ళిళ్ళు చేసుకున్న వారికి ఆ పెళ్ళిళ్ళు చేసుకోవడం అపరాధంగా ఎంచబడదు, కానీ అది అపరాధంగా దేవుని దృష్టికి ఎంచబడుతుంది. ఈ అపరాధం చేసిన వారిలో ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలు ముఖ్యులుగా ఉన్నారు అంటున్నాడు. ఎవరొచ్చి? ఎజ్రా వచ్చి అంటున్నాడు. ఇదిగో మీరు ఈ అపరాధము చేశారు. దేవునికి స్తోత్రం కలుగు. కాబట్టి పెళ్ళిళ్ళ విషయంలో కూడా అపరాధాలు జరుగుతాయి. పెళ్ళిళ్ళ విషయంలో కూడా పాపాలు జరుగుతాయి. పెళ్ళిళ్ళ విషయంలో కూడా మనం ఏ పాపము చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పెళ్లి విషయంలో ఏంటి నీకు ఇవ్వబడిన ఆజ్ఞ? ఆ పెళ్లి విషయంలో తల్లిదండ్రులకు ఇవ్వబడిన ఆజ్ఞలేంటి? ఆ పెళ్లి విషయంలో పెళ్ళిళ్ళు చేసుకునే కుమారులకు, పెళ్ళిళ్ళు చేసుకునే కుమార్తెలకు ఇవ్వబడిన ఆజ్ఞ ఏమిటి?
దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎజ్రా గ్రంథంలో మనకు తెలుసు, ఎజ్రా గ్రంథంలో ఏమైంది, దేవుడు ఏం చేశాడు, ఎజ్రా ద్వారా ఏం చేయించాడు అక్కడ. ఎజ్రా గ్రంథంలో ఏమైందండి, ఇప్పుడు అపరాధం చేశారు కదా, వాళ్ళు అపరాధం చేశారు కదా, అలాగా శాపగ్రస్తుల్ని పెళ్ళిళ్ళు చేసుకుని అపరాధం చేశారు కదా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, అప్పుడు వాళ్ళందరినీ తీస్తే చదవండి ఒకసారి. ఆజ్ఞను మీరి, ఆజ్ఞాతి క్రమమే పాపము, ఆజ్ఞాతి క్రమమే అపరాధము. పెళ్ళిళ్ళ విషయంలో మీరు ఆజ్ఞను మీరి అపరాధులైపోయారు. తల్లిదండ్రులు అయితే తల్లిదండ్రులు, పిల్లలైతే పిల్లలు ఏమైపోయారు, ఆజ్ఞను మీరి అపరాధులైపోయారు. అప్పుడు ఎజ్రా అంటున్నాడు వారితో, మీరు ఆజ్ఞను మీరి ఇశ్రాయేలీల అపరాధం మీరు మీరు చేసిన పాపం, పెళ్ళిళ్ళ విషయంలో మీరు చేసిన పాపాన్ని మీరు ఒప్పుకోవాలి. ఇప్పుడు ఆయన చిత్తం ఏంటో, ఇప్పుడు అలా జరిగిపోయింది, కానీ ఇప్పుడు ప్రజెంట్ మీరు చేయవలసింది ఏంటో, ప్రజెంట్ దేవుని చిత్తం ఏంటో సిద్ధపడి విసర్జించి. ఏంటి ఆయన చిత్తం? ఆ రోజు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీల విషయంలో, వాళ్ళు చేసిన పెళ్ళిళ్ళ విషయంలో, వాళ్ళు చేసిన పాపం విషయంలో, వాళ్ళు చేసిన అపరాధం విషయంలో, వాళ్ళు చేసిన ఆజ్ఞాతిక్రమమైన పాపం విషయంలో దేవుని చిత్తం ఏంటి? మీరు ఎవరిని పెళ్ళిళ్ళు చేసుకున్నారో వారిని విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేక పరుచుకోవాలి. ఏంటి దేవుని చిత్తం? మీరు ఎవరిని పెళ్ళిళ్ళు చేసుకున్నారో వారిని మీరు విసర్జించాలి. వారిని విసర్జించి మీరు దేవుడి ఎదుట మీరు మిమ్మల్ని మీరు ప్రత్యేకపరుచుకోవాలి. రావలెను. దేవుని కఠినమైన కోపము వారి మీదకి వచ్చిందంట. ఎందుకు వచ్చింది? అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని. మనకైతే అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నప్పుడు చాలా సంతోషం వచ్చింది. మనకైతే అన్య స్త్రీ అయినా చాలా అందగత్తి కాబట్టి చాలా ఆనందం కలిగింది. కానీ దేవుని కోపము ఎలాగా, ఏమని రాయబడింది అక్కడ? కఠినమైన కోపం వస్తుంది పెళ్ళిళ్ళ విషయంలో. పెళ్ళిళ్ళ విషయంలో మామూలు కోపం రాదు. పెళ్ళిళ్ళ విషయంలో పాపం చేస్తే, పెళ్ళిళ్ళ విషయంలో ఆజ్ఞాతిక్రమమైన పాపం చేస్తే, పెళ్ళిళ్ళ విషయంలో అపరాధం చేస్తే మన మీదకి ఏమొస్తుంది? కఠినమైన కోపము వస్తుంది దేవుడి దగ్గర నుంచి. దేవుడికి మన మీద కఠినమైన కోపం. కోపం వేరు, కఠినమైన కోపం వేరు. ప్రతిఫలాలు తేడాగా ఉంటాయి. అక్కడ ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న అపవిత్రులమైన శాపగ్రస్తులు ఎవరో వారిని
విడిచిపెట్టేయడం జరిగింది. వాళ్ళకి వీళ్ళకి పుట్టిన పిల్లల్ని కూడా వారు విడిచిపెట్టేయమని దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి వారి పిల్లల్ని కూడా విడిచిపెట్టి వచ్చి వీళ్ళ ప్రత్యేకపరచబడ్డారు. ఎవరు? ఇశ్రాయేలీలలో పెళ్ళిళ్ళు చేసుకున్న మగవారు ఎవరైతే ఉన్నారో వారు వారి భార్యలను, వారికి పుట్టిన పిల్లలను కూడా విసర్జించేసి వచ్చి దేవుడి ఎదుట ప్రత్యేకపరచుకోవడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ దేవుని పరిశుద్ధ జనాంగంగా ఉన్నటువంటి వారు ఒకవేళ శాపగ్రస్తులైనటువంటి వారిని పెళ్ళిళ్ళు చేసుకుంటే, ఏ కారణం చేత అయిపోయిందో మొత్తానికి అయిపోయినట్టుగా వదలడు. ఆ శపితమైన మనిషిని నీ జీవితంలో ఉండనివ్వడు దేవుడు. ఆ శాపగ్రస్తుడు, ఆ శాపగ్రస్తురాలు అయినటువంటి ఆ మనిషిని ఎట్టి పరిస్థితుల్లోనూ నీ జీవితంలో నీతో కలిసి కొనసాగింపనివ్వడు. కొనసాగినంత కాలము ఆ మనిషి అపవిత్రురాలే. ఎప్పుడైతే ఆ మనిషికి దూరం అవడం జరుగుతుందో అప్పుడు మళ్ళా ఈ మనిషి ఏమవుతాడు? దేవుడి దగ్గర పాప క్షమాపణ పొందుకుంటాడు. అప్పుడు మళ్ళా ఈ మనిషి ఏమవుతాడు? దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. అప్పుడు మళ్ళా ఈ మనిషి ఏమవుతాడు? దేవుడి దగ్గర అంగీకారం పొందుతాడు. అది ఆడైనా మగైనా సరే ఆ మనిషిని ఉండనివ్వడు. ఆ మనిషి జీవితంలో తల్లిదండ్రులు చేశారో కావాలని, లేదంటే పిల్లలు చేసేసుకున్నారో వాళ్ళ ఇష్టం చొప్పున, మొత్తానికి ఈ మనిషి దేవుని పరిశుద్ధమైన జనాంగంగా ఉండి దేవుని చిత్తంలో ఉన్న మనిషి అయితే అవతల శాపగ్రస్తుడైనబడినటువంటి మనిషిని ఈ మనిషి జీవితంలో ఉంచడు. సంవత్సరానికో, 2 సంవత్సరాలకో, 5 సంవత్సరాలకో, 10 సంవత్సరాలకో ఎప్పుడో అప్పుడు మొత్తానికి ఆ శపితమైన మనిషిని ఈ మనిషి జీవితంలో నుంచి బయటికి వెళ్ళగొట్టేస్తాడు. దేవుడు వెళ్ళగొట్టడం కాదు, మనమే వెళ్ళగొట్టాలి. అక్కడ దేవుడు ఆజ్ఞాపించాడు. వెళ్ళగొట్టింది, విడిచిపెట్టింది ఎవరు? దేవుని పిల్లలు. విసర్జించింది ఎవరండి? అన్య స్త్రీలను విసర్జించింది ఎవరు? దేవుని పిల్లలు. విసర్జించమన్న ఆజ్ఞ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన ఆజ్ఞని పాటించింది ఎవరు? పెళ్ళిళ్ళు చేసుకున్న పురుషులే కదా. ఎవరైతే అన్య స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకున్నారో వాళ్ళను విసర్జించేశారు. ఎవరు? వాళ్ళను, వాళ్ళ పిల్లలను విసర్జించేశారండి. అప్పుడు దేవుడు మళ్ళా ఈ ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. అప్పుడు వాళ్ళ పాపానికి పరిహారం వచ్చింది. అప్పుడు వాళ్ళు చేసిన పాపానికి శిక్ష రావడం ఆగిందన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి వాళ్ళు కలిసి ఉన్నంత కాలము దేవుని కఠినమైన కోపం వాళ్ళ మీద రగులుకుంటూనే ఉంటుంది. ఈ 2 వర్గాలలో ఎవరైతే కలుసుకుని పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు కానీ వాళ్ళు కొనసాగుతున్నారో, ఈ దేవుని బిడ్డ, ఆ కుటుంబంలో దేవుని బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ మనిషి మీద దేవుని కఠినమైన కోపం రగులుకుని ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు కలిసి ఉన్నంత కాలము ఖచ్చితంగా దేవుని కఠినమైన కోపము వాళ్ళ కుటుంబంలో కొనసాగుతూనే ఉంటుంది. కానీ చాలామంది ఈ శోధన ఎందుకు వచ్చిందో, ఈ కష్టం ఎందుకు వచ్చిందో, ఈ రోగం ఎందుకు వచ్చిందో, ఈ కరువు ఎందుకు వచ్చిందో, ఈ బాధ ఎందుకు వచ్చిందో అని ఏదో కారణాన్ని ఎంచుతారు. కానీ ఇంతకీ పెళ్లి విషయంలో జరిగిన అపరాధాన్ని బట్టి ఇది ఒకటి తర్వాత ఒకటి 1 బై 1 అలాగా కంటిన్యూ అయిపోతున్నాయి అన్న సంగతి ఎవరు తెలుసుకోలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరో ఏం చేయలేరండి? తెలుసుకోలేరు, ఎవరో గుర్తించలేరు, ఎవరో గమనించలేరు. కానీ దేవుడు దృష్టికి ఏది ఎలాగ కనబడుతుంది? ఎజ్రా వచ్చి వాళ్ళు చేసిన పాపాన్ని వాళ్ళకి చెప్పే వరకు వాళ్ళు పాపము చేశాము అన్న ఆలోచనలోనే లేరు. ఎజ్రా వచ్చి వాళ్ళు చేసిన పాపాన్ని వాళ్ళకి చెప్పే వరకు వాళ్ళు దేవుని దృష్టికి అపరాధులు అన్న సంగతే వాళ్ళు తెలుసుకోలేకపోయారు. శపితమైన వారిని పెళ్ళిళ్ళు చేసుకోవడం అపరాధంగా మనకు కనబడకపోవచ్చు. శాపగ్రస్తుల్ని పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్పుగా, పాపంగా మనకి కనబడకపోవచ్చు. ఇప్పుడు శాపగ్రస్తులు అనబడిన వారిని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత నానా తిప్పలు పడతారు. మళ్ళీ ఆ తిప్పలన్నీ ఎవరు పోగొట్టాలి? దేవుడే పోగొట్టాలి. మళ్ళీ ఆ కష్టాలన్నీ ఎవరు తీసేయాలని ఎవరికి ప్రార్థన చేస్తారు? దేవుడికే. మళ్ళా ఆ కష్టాలన్నీ పోవాలని ఎవరిని ప్రార్థన చేయమంటారు? పాస్టర్లుగా ఉన్నవారినే.
కదండి. కానీ ఎంత విచిత్రం, నవ్వు అనిపిస్తుంది కదా, మనం చాలామంది నవ్వుకున్నాం కదా. ఇది నవ్వు, చేసినది ఎదవ పని, మనము దానికి వచ్చింది శిక్ష దేవుడి దగ్గర నుంచి వచ్చింది, మళ్ళీ ఆ శిక్షను తీసివేయమని దేవుడిని అడుగుతున్నాం. ఎప్పుడు తీసివేస్తాడు శిక్షనే? తీసివేస్తాడు శిక్షను ఎప్పుడు? ఎజ్రా గ్రంథంలో జరిగింది జరిగితేనే. ఎప్పుడు? ఎజ్రా గ్రంథంలో ఏదైతే జరిగిందో అది నీ జీవితంలో జరిగితే అప్పుడు ఖచ్చితంగా ఆయన కఠినమైన కోపము చల్లారుతుంది. ఖచ్చితంగా ఎజ్రా గ్రంథంలో ఏదైతే ఇశ్రాయేలీలు పురుషులు చేశారో ఆ పని ఖచ్చితంగా ఈ అపరాధం పాపం చేసిన మనిషి, అది ఆడైనా మగైనా సరే, అప్పుడు ఆ మనిషి ఆ పని చేస్తే అప్పుడు వాళ్ళకు వచ్చిన శిక్ష ఏమవుతుంది? ఖచ్చితంగా ఆగుతుంది, ఖచ్చితంగా ఇదవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈనాడు ప్రస్తుత రోజులను బట్టి మన పిల్లలకి మంచి చదువులు చెప్పడం ఎంత ముఖ్యమో, వాళ్ళు పెళ్ళిళ్ళ విషయంలో రాంగ్ స్టెప్పులు వేయకుండా వాళ్ళని కట్టడి చేయడం కూడా అంతకన్నా ముఖ్యం. వాళ్ళకి నచ్చిన చదువు చదివిస్తున్నాం కదా, వాళ్ళు కోరుకున్న చదువు చదివిస్తున్నాం కదా, వాళ్ళ కోరుకున్న కాలేజీలో చదివిస్తున్నాం కదా, వాళ్ళ కోరుకున్న ఉద్యోగాన్ని చేయిస్తున్నాం కదా అని అనుకుంటున్నారు. కానీ తల్లిదండ్రులు వాళ్ళు పెళ్ళిళ్ళ విషయంలో ఎక్కడ పాపం చేస్తారో అన్న భయము లేకుండా ఉంటున్నారు. సరిగ్గా కట్టడి చేసుకోలేకపోతున్నారు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని, సరిగ్గా జాగ్రత్త పరుచుకోలేకపోతున్నారు వాళ్ళ పిల్లల్ని. ప్రస్తుత కాలంలో వాళ్ళకి మంచి చదువులు, మంచి ఉద్యోగాలు, మంచి బట్టలు కొనివ్వడం కాదు, వాళ్ళు పెళ్ళిళ్ళ విషయంలో ఎప్పుడూ రాంగ్ స్టెప్ వేయకుండా ఉండేలాగా వాళ్ళని పెంచాలి. పెళ్ళిళ్ళ విషయంలో త్రోవ తొలగిపోకుండా ఉండేలాగా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళైతే అంటారు, మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు నేనేమన్నా చిన్నపిల్లన్నా, నేనేమన్నా చిన్నపిల్లనా అని అంటారు. కానీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా, పెళ్ళిళ్ళ విషయంలో వాళ్ళు శాపగ్రస్తులు అయిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? తల్లిదండ్రులదే. ఎవరిదండి? తల్లిదండ్రులదే. ఖచ్చితంగా పుట్టిన బిడ్డలు తప్పు చేశారంటే దానికి బాధ్యులు ఎవరు దేవుడి దగ్గర? తల్లి తండ్రి. ఎవరు బాధ్యులు? తల్లి తండ్రే. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పిల్లలు తప్పు చేశారంటే పూర్తిగా దేవుని దగ్గర మా బాధ్యులు ఎవరు అంటే తల్లిదండ్రులే. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలా జాగ్రత్తగా, క్రైస్తవులైతే ఇంకా జాగ్రత్తగా, ఎందుకంటే మనం అన్యులను కాదు. ఒకవేళ అన్యులైతే పోనీ ఎవరిని చేసేసుకుని పోనీ, మనం దేవుని జనాంగం. ఖచ్చితంగా మన పిల్లలకి ఎవరితో పెళ్ళిళ్ళు అవ్వాలి? దేవుని జనాంగంతో పెళ్ళిళ్ళు అవ్వాలి. కానీ పిల్లలు కుదురుగా ఉంటున్నారా? కుదురుగా ఉండే రోజుల ఆడైనా మగైనా కుదురుగా ఉంటున్నారా? ఏమవుతున్నారు? దేవుడి భయము లేకుండా, దేవుడి చిత్తాన్ని ఏమాత్రము కూడా లక్ష్య పెట్టకుండా, దేవుని బిడ్డలుగా ఉంటూ, దేవుని మందిరాలకి వెళుతూ, దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా కూడా ఉంటూ, దేవుని ఆజ్ఞల్ని అతిక్రమించి ఏం చేస్తున్నారు? పాపాలు చేస్తున్నారు. పిల్లలు ఆడా మగా కూడా. పిల్లలు ఏం చేస్తున్నారండి? ఆడా మగా కూడా పాపాలు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఒక మనిషికి, కుటుంబానికి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక విషయం తెలియపరచడం జరిగింది. ఏంటంటే ఆ మనిషి తల్లి, భార్య, స్త్రీ ఈ విషయంలో ఇదే పాపం చేసింది. ఆ మనిషికి ఒక ఆడబిడ్డ ఉంది. 19 సంవత్సరాలకి తల్లి ఏ పాపం చేసిందో అదే పాపం ఆ బిడ్డ కూడా చేయబోతుందని చెప్పాడు. ఎప్పటికి? 19 సంవత్సరాల వయసు ఆ పిల్లకి వచ్చేటప్పటికి ఆ పిల్ల తల్లి ఏ పాపం చేసిందో పెళ్లి విషయంలో అదే పాపము ఆ పిల్ల కూడా చెయ్యబోతున్నది. ఆ పిల్ల కూడా చేయబోతున్నది. ఆ పిల్లకు ఇప్పుడు 9 సంవత్సరాల వయసు. కానీ దేవుడు ఎప్పుడు చెప్పాడు? 19 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి తల్లి ఏ పాపం చేసిందో పెళ్లి విషయంలో అదే పాపము పిల్ల కూడా చేయబోతుంది. అదే పాపం పిల్ల కూడా. చూసారా? కాబట్టి తల్లిదండ్రులు చేసిన పాపాలు తల్లిదండ్రులతో ఆగిపోవు. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకు కూడా
అంటువ్యాధుల్లాగా అంటుకుపోతాయి. నా తల్లి చేసింది తప్పు కాదుగా కదా అనే భావన వచ్చేస్తుంది. నా తండ్రి చేసింది తప్పు కాదు కదా అనే భావన వచ్చేస్తుంది ఆ పిల్లలకి. మా అమ్మా నాన్న ప్రేమించే కదా పెళ్ళి చేసుకున్నారు, నేను కూడా ప్రేమించే పెళ్లి చేసుకుంటే తప్పేంటి అంటాడు కుర్రోడు. అమ్మాయి అబ్బాయి ఏంటి నేను కూడా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు పెళ్ళి విషయంలో. ఎవరున్నారండి? దేవుడు అనేవాడు ఉన్నాడు. ఇప్పుడు చదువులు ఎక్కువైపోయి ఉద్యోగాలు చేయడం మొదలెట్టిన తర్వాత మొత్తం సర్వనాశనం అయిపోయింది జనరేషన్ సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అధికమైన చదువు, ఆడపిల్లల నియంత్రణ లేకుండా ఉద్యోగాల్లో కొనసాగడం. ఆ చదువులు ఉద్యోగాల వల్ల మొత్తం ఏమైపోతుందంటే వాళ్ళకి చాలా దేవుని యొక్క ఆజ్ఞలు జ్ఞాపకం రావట్లేదు. దేవుని యొక్క భయం అనేది హృదయంలో పనిచేయట్లేదు. ఎప్పుడైతే బయటికి వెళ్తారో అప్పుడు ఏమవుతారు? ఎక్కువగా ఖచ్చితంగా మనుషులు చెడిపోతారు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్ళిళ్ళ విషయంలో పిల్లల్ని చాలా జాగ్రత్తగా కట్టడి చేసుకోవాలి. పెళ్ళిళ్ళ విషయంలో పిల్లలు ఏ మాత్రం శాపగ్రస్తులు అయిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? నేనైతే అంటాను, ఖచ్చితంగా ఒక 18-20 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఏం చేసేయాలి? దేవుని చిత్తములో ఉన్నటువంటి బిడ్డలు ఎవరో తెలుసుకుని వాళ్ళకి ఇచ్చి ఏం చేసేయాలి? పెళ్ళిళ్ళు చేసేయాలి. ఎవరికంటే ముఖ్యంగా ఆడపిల్లలకి. ఎవరికండి? ఆడపిల్లలు. వాళ్ళని 25 ఏళ్ళ వరకు, 27 ఏళ్ళ వరకు, 28 ఏళ్ళ వరకు చదివించి ఉద్యోగాలు చేయించామనుకో, ఒకరోజు దండలు తగిలించుకుని వచ్చేస్తారు. డాడీ మీ అల్లుడిడిగో, మమ్మీ మీ అల్లుడిడిగో అని చెప్పి దండలు తగిలించుకుని వస్తారు. వచ్చిన వాడు ఎవడు మళ్ళానే శాపగ్రస్తుడు. అంతే, సర్వనాశనం అయిపోయినట్టే. ఇంకా ఏమైపోయినట్టే? సర్వనాశనం అయిపోయినట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి వివాహాలు కూడా ఆలస్యం అయ్యింది అంటే ఖచ్చితంగా అనర్థాలు జరిగిపోతాయి. 25 సంవత్సరాలు వచ్చేటప్పటికి మగపిల్లోడికి, 20 సంవత్సరాల లోపే ఆడపిల్లకి కూడా దేవుని పిల్లలు ఏం చేయాలి? ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని కనిపెట్టి పెళ్ళిళ్ళు చేసి. కొంతమందికి దేవుడు పెళ్ళిళ్ళ విషయంలో ఆయన చిత్తాన్ని, ఆయన నిర్ణయాన్ని పెళ్ళిళ్ళు చేయమని త్వరపెట్టడం అనేది కూడా జరిగినా సరే కొంతమంది ఏం చేస్తారు? ఆయన చిత్తాన్ని, ఆయన ప్రణాళికను పూర్తిగా పక్కనెట్టేసి వాళ్ళ సొంత చిత్తాన్ని, సొంత ఇష్టాన్ని కొనసాగించుకుంటూ ఉంటారు. అలాంటి వారు సర్వనాశనం అయిపోతారు. ఖచ్చితంగా చాలా అతి దారుణంగా బాధలు పడవలసి వస్తుంది. ఆ తర్వాత నా కూతురిని కాపాడు, నా కొడుకుని కాపాడు అని తల్లిదండ్రులు ఎంత మొరపెట్టినా ప్రయోజనం ఏమీ ఉండదు. ప్రయోజనం ఏమీ ఉండదండి. అండి, మన ఫ్యూచర్ గురించి, మన భవిష్యత్తుల గురించి మనము చింతించవలసిన అవసరం ఏమైనా ఉందా? ఏమైనా ఉందా వాక్యంలో? నీ భవిష్యత్తు, నీ ఆరోగ్యం, నీ అభివృద్ధి అంతా ఎవరి మీద ఆధారపడి ఉంది? నా మీద మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. మీకు ఏ సమయానికి ఏది కావాలో, ఎవరితో పెళ్ళవ్వాలో, ఎలాంటి ఆదాయం రావాలో, ఎలా స్థిరపరచాలో, ఎలాగ మీరు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అన్నీ నేను చూసుకుంటాను. ఏ టు జెడ్ అన్నీ దేవుడు చూసుకుంటాడండి. మన అంతటా మనం మంచి జీవితాలు పొందుకోవాలని ప్రయాసపడితే ఒకవేళ మంచి జీవితాలు పొందుకోవచ్చు, కానీ దేవుని దగ్గర ఏమైపోతాం? శాపగ్రస్తులం అయిపోతాం. దేవుని దగ్గర ఏమైపోతాం? శాపగ్రస్తులం అయిపోతాం. కానీ మనం దేవుని దగ్గర శాపగ్రస్తులు అవ్వకుండా ఉండగలిగితే ఆటోమేటిక్గా నీకు మంచి జీవితం దేవుడు ఇస్తాడు. నువ్వు ఆశపడిన, నువ్వు కోరుకున్న మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తుని, మంచి ఆదాయాన్ని, మంచి స్థిరత్వాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి పెళ్ళిళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవులు. పెళ్ళిళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని పిల్లలు. పెళ్ళిళ్ళ విషయంలో పిల్లల నిర్ణయాలకు కానీ, పిల్లల ఆలోచనలకు కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ లోబడకూడదు. తల్లిదండ్రులు పిల్లల ఆలోచనలకు, పిల్లల నిర్ణయాలకి లోబడకూడదు. తల్లిదండ్రుల నిర్ణయాలకే పిల్లలు ఏమవ్వాలి? లోబడేలాగా చూసుకోవాలి.
నేను చేసేసుకోమంటున్నానండి కానీ మా కొడుకే వింటలేదండి, నేను చేసేసుకోమంటున్నానండి మా కూతురే వింటలేదండి అంటే సంకనాకి పోయిన తర్వాత వాళ్ళ జీవితాలు మనం ఏమీ చేయలేము. ఇంకా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేము. తర్వాత దేవుడా రక్షించంటే అస్సలు కన్నెత్తి చూడ్డా ఆయన. తర్వాత దేవుడా కాపాడంటే నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు ఆయన. చాలా జాగ్రత్తగా దేవుని పిల్లలు అనబడిన వారు పెంపకంలోనూ వాళ్ళ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్ళిళ్ళ విషయంలో తల్లిదండ్రులు అన్నవాడిని వారు చాలా జాగ్రత్త వహించాలి. పిల్లలు కూడా పెళ్ళిళ్ళ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ శాపగ్రస్తులు అయిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. యెహోషువపాతు అంత ఆశీర్వాదం పొందుకుని ఇల్లెళ్ళి ఎదవ పని ఏం చేశాడు? ఆహాబుతో వియ్యముందాడు. ఆహాబుతో ఏమయ్యాడు? తర్వాత నెక్స్ట్ మనం వెళ్తా దీని ప్రతిఫలం ఎంత ఘోరంగా ఫ్యామిలీ అనుభవించిందో మీకు చూపిస్తాను నేను. చేసుకున్నవాడు చేసుకున్న కుటుంబము, తర్వాత వంశం అంతా, తర్వాత కొన్ని తరాల వరకు ఇప్పుడు చేసిన ఈ అపరాధం యొక్క ప్రతిఫలము ఎన్ని తరాల వరకు కొనసాగిందో మీకు చూపిస్తాను నేను. ఎన్ని తరాల వరకు ఈడ్చీడ్చి కొట్టేశాడో ఈ దేవుడు ఇప్పుడు చేసిన ఈ పాపాన్ని బట్టి ఎన్ని తరాల వరకు ఈడ్చీడ్చి కొట్టేశాడో ఈ ఫ్యామిలీని మీకు చూపిస్తాను నేను. చాలా జాగ్రత్తగా ఉండాలి వివాహం అన్ని విషయాల్లోనూ ఘనమైనది. ఎప్పుడు ఘనమైనది? నీ వివాహంలో దేవుని చిత్తం నెరవేరితే ఘనమైనది. నీ చిత్తం నెరవేరితే అటర్ ఫ్లాప్. వివాహ విషయంలో దేవుడు యొక్క ప్రణాళిక నెరవేరితే ఘనమైంది. వివాహ విషయంలో నీ ప్రణాళిక నెరవేరితే అటర్ ఫ్లాప్. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎజ్రా గ్రంథంలో దేవుని చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తము నెరవేరిన తర్వాత అప్పుడు మళ్ళా దేవుడు వాళ్ళని అంగీకరించాడు. ఏంటి దేవుడి చిత్తం? ఏంది నెరవేరింది దేవుడి చిత్తం? ఎవరినైతే పెళ్ళిళ్ళు చేసుకుని శాపగ్రస్తులను పెళ్ళిళ్ళు చేసుకున్నారో ఆ శాపగ్రస్తులతో ఏర్పడిన బంధాన్ని తెంపేశాడు దేవుడు. ఆ బంధాన్ని తెంపుకుని రండి, ప్రత్యేకించబడండి మీరు అని చెప్పి ఆ బంధాలను తెంపుకుని వచ్చిన తర్వాత అప్పుడు అంగీకరించాడండి వీళ్ళని. అప్పుడు వరకు వీళ్ళు దేవుని కఠినమైన కోపాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. అప్పుడు వరకు దేవుని యొక్క శిక్షలు అనుభవిస్తూనే ఉన్నారు. మళ్ళా ఎప్పుడు కృప పొందుకున్నారంటే, ఎప్పుడు కృప పొందుకున్నారు? దేవుని చిత్తము వాళ్ళు నెరవేర్చిన తర్వాత. ఏంటి దేవుని చిత్తం వాళ్ళు నెరవేర్చింది? ఆ శాపగ్రస్తులు అనబడిన వారి భార్యలను, వారి పుట్టిన పిల్లల్ని కూడా వాళ్ళు విడిచిపెట్టేసి వచ్చి దేవుని ఎదుట ప్రత్యేకించబడ్డారు. అప్పుడు వరకు వాళ్ళు నలిగిపోతూనే వచ్చారు. దేవునికి స్తోత్రం. కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి వివాహాల విషయంలో. క్రైస్తవులు చాలా జాగ్రత్త వహించాలి. చాలా జాగ్రత్త. 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆడపిల్లలు కలిగిన తల్లిదండ్రులు 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి మొదలెట్టాలి. ఏంటి? ప్రార్థన మొదలు పెట్టాలి. దేని గురించి? కుమార్తె వివాహం విషయంలో ప్రార్థన మొదలు పెట్టాలి. అలాగే కుమారుడు ఉంటే కుమారుడు వివాహ విషయంలో 22, 23 సంవత్సరాలు వచ్చేటప్పటికి ప్రార్థన మొదలెట్టాలి. ఒక 2 సంవత్సరాలకి దేవుడు తన చిత్తాన్ని ఖచ్చితంగా చాలా స్పష్టంగా బయలుపరుస్తాడు. ఆ చిత్తానికి నచ్చినా నచ్చకపోయినా ఆ చిత్తమే నెరవేరాలి. ఆ దేవుడి చిత్తం ఒక్కోసారి మనకు నచ్చదు, కానీ నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ దేవుని చిత్తం నెరవేరితే నీ బిడ్డ ఆశీర్వదించబడడం జరుగుతుంది. నీ కొడుకు, నీ కూతురు, వాళ్ళ కాపురాలు చాలా ఆశీర్వదించబడతాయి. లేకపోతే ఏ మాత్రము వాళ్ళు ఆశీర్వదించబడడం అనేది జరిగే పని కాదు. యెహోషువపాతు చాలా తప్పు చేశాడు. ఈ తప్పు ప్రతిఫలం అతని కుటుంబం చాలా ఎక్కువ కాలం అనుభవించవలసి వచ్చింది. తర్వాత చూద్దాం, మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో ఇంతవరకు నీవు మాకు ఇచ్చిన
దేవా, నువ్వు మాకు బోధించిన, నువ్వు మాకు నేర్పించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్ర. నీ వాక్యాన్ని విని విడిచిపెట్టేవారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా నీ వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు సహాయించే వాక్య ప్రకారమైన బ్రతుకులతో మేము నీకు ఇష్టలుగా మారుటకు సహాయం. యెహోషాపాతు ఎంతో ఆశీర్వదించబడ్డాడు, ఎంతో ఘనత పొందుకున్నాడు, ఎంతో ఐశ్వర్యవంతుడు అయ్యాడు, ఎంతో గొప్పవాడిగా చేశావు అతన్ని నువ్వు. కానీ అతడు ఎంతో గొప్పవాడైన తర్వాత అతడు ఒక అపరాధం చేశాడని రాయబడింది. అతడు ఒక పాపం చేశాడు. అతడు శాపితమైన కుటుంబంతో వియ్యముందాడు. ఆహాబు, యెజబేలు అనబడినటువంటి మహారాజు గారి కుటుంబంలో నుండి శాపగ్రస్తురాలైనటువంటి కుమార్తెను తీసుకొచ్చి పరిశుద్ధుడైనటువంటి తన కుమారుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అదే అతడు చేసిన చాలా పెద్ద అపరాధం అయిపోయింది తండ్రి. దానివల్ల కొడుకు రక్షణ కోల్పోవలసి వచ్చింది. తర్వాత తరాలు కూడా కొంతమంది నీ అమూల్యమైన రక్షణకు దూరం అయిపోవలసి వచ్చింది. కుటుంబం అంతా కూడా చాలా ఘోరంగా నీ కోపానికి గురై శిక్ష అనుభవించవలసి వచ్చింది తండ్రి. కాబట్టి తండ్రి, వివాహాల విషయాల్లో క్రైస్తవులు చాలా జాగ్రత్త కలిగి ఉండవలసిన దినాలు ఇవి. వివాహాల విషయంలో ప్రభువా, పిల్లలు, తల్లిదండ్రులు కూడా ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎంతో నీ ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వివాహాల విషయంలో ఆజ్ఞలు ఖచ్చితంగా నెరవేరాలి. నీ చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తం నెరవేరాలి. నీ ఇష్టం ఏదైతే ఉందో ఆ ఇష్టం ఖచ్చితంగా నెరవేరాలి. భూ సంబంధమైనటువంటి ఏవి కూడా మేము చూడడానికి వీలు లేదు. కేవలం నీ చిత్తాన్నే చూడాలి, నీ ఇష్టాన్నే చూడాలి తప్ప మా ఇష్టాలు, మా చిత్తము, మా నిర్ణయాలకు చోటిచ్చామంటే నీ కఠినమైన కోపం మా కుటుంబాల మీదకి దిగిపోతుంది. దాని ప్రతిఫలాన్ని ఎన్ని సంవత్సరాల వరకు మేము అనుభవించవలసి వస్తుందో మాకే తెలియదు. దేవా, పుట్టిన బిడ్డలు అపవిత్రులైపోవడమే కాదు, వాళ్ళ భవిష్యత్తులు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఆరోగ్యాలు కూడా సర్వనాశనం అయిపోతాయి. దేవా తండ్రి, సమాధానం అనేది ఉండదు, ఏ మాత్రం నెమ్మదనేది ఉండదు, మనశ్శాంతి అనేది ఉండదు, రక్షణ అనేది అసలే ఉండదు. కాబట్టి ప్రభువా, క్రైస్తవులుగా ఉన్నవారు, పరిశుద్ధులుగా ఉన్నవారు, నీతిమంతులుగా ఉన్నవారు వివాహాల విషయంలో ఏ అపరాధము చేయకుండా, వివాహాల విషయంలో ఏ ఆజ్ఞను అతిక్రమించి పాపం చేయకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని నువ్వు మాకు ఈరోజు నీ వర్తమానం ద్వారా ఆజ్ఞాపించావు. నీ ఆజ్ఞకు లోబడి మేము చాలా జాగ్రత్తగా అడుగులు వేసేలాగా మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.